మీషో యాప్ ఇండియాస్ #1 రీసేల్ యాప్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఆ ప్రొడక్ట్స్ సేల్ అయినట్లయితే కమిషన్స్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రొడక్ట్ కి డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న రిఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. మీ ఫస్ట్ ప్రొడక్ట్ లో 10% డిస్కౌంట్ ని తీసుకోండి. చకాచక్ దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మంచి మార్జిన్స్ ని గ్రాప్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం మీషో యాప్. All the best. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులు పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే చాలా రోజుల నుంచి చాలా మంది డేటా ఎంట్రీ వర్క్స్ గురించి చెప్పండి, డేటా ఎంట్రీ వర్క్స్ చేస్తూ ఆన్లైన్లో డబ్బులు ఎలా సంపాదిస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఒక కొత్త సైట్ రావడం జరిగింది అనమాట. సో దాని గురించి ఒకసారి రివ్యూ చేస్తాను. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆన్లైన్లో డేటా ఎంట్రీ వర్క్స్ అంటే ఆల్మోస్ట్ 80 to 90% ఫేక్ ఉంటాయి, స్కామ్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మనకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటుంది. ముందే చెప్పేస్తున్నాను, ఈ వీడియో కూడా అండ్ సేమ్ యాస్టీస్గా అలాగే ఉంటుంది అనమాట. అండ్ ఈ సైట్ కూడా సేమ్ యాస్టీస్గా ఇలాగే ఉంటుంది. సో మీకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ, బట్ హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అదే మీరు స్కిల్ మీద మీరు కాస్త డెవలప్ చేసినట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఎనీవే, మీకు ఇది ఒక చిన్న ప్రాక్టీస్ అనుకోండి. డేటా ఎంట్రీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తారు అని చెప్పేసి. సో ఫటాఫట్ తెలుసుకుందాం సైట్లోకి. అండ్ వీడియో నచ్చితే దయచేసి బాస్ లైక్ చేయండి. అండ్ దాంతోపాటు వీడియో ఇతరులకు షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ సైట్ నేమే పిల్లో బాక్స్. మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసేయండి. డైరెక్ట్గా అకౌంట్ క్రియేట్ అని చెప్పేసి ఇచ్చేసేయండి, క్రియేట్ అయిపోతుంది. సో ఈ ఆప్షన్ క్లియర్ చేసిన తర్వాత డైరెక్ట్గా లాగిన్ చేసేసండి. లాగిన్ చేసిన వెంటనే అకౌంట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, క్లియర్ గా చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. రిలేటెడ్ గా మీ డాష్ బోర్డ్ క్లియర్ గా చూసేసుకోండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనం వర్క్ చేయడానికి. డైలీ క్యాప్చా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ దాంతో పాటు అన్లీ క్యాప్చా అని చెప్పేసి. బట్ ఇక్కడ అండ్ మీకు ఏంటిదంటే డైలీ క్యాప్చర్ రిలేటెడ్ ఇన్కమ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ లో ఏంటిదంటే అన్లీ క్యాప్చర్ కింద మీ ఏంటిదంటే కంటిన్యూస్ గా వర్క్ చేసుకోవచ్చు, స్మాల్ ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. ఒకసారి క్లియర్ గా చూసుకుందాం. సో ఇక్కడ డైలీ క్యాప్చర్ అనే బటన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఆప్షన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, అండ్ మీకు 1 minute టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 1 minute లో మీరు ఎంత టైప్ చేస్తారో టైప్ చేసుకోండి. అండ్ టైప్ చేసిన ప్రతిదానికి ఏంటిదంటే ఇక్కడ 0.002 ఆఫ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ సెన్స్ రూపంలో అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మనకు వచ్చిన పేమెంట్ డైరెక్ట్ గా బిట్ కాయిన్స్, దాంతో పాటు పేపాల్, దాంతో పాటు ఇంకా పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి, దాంట్లోకి తీసేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా అండ్ మీకు నచ్చితే అండ్ డైలీ క్యాప్చర్ కింద మంచి మీకు అమౌంట్ ఇస్తుంది కాబట్టి డైరెక్ట్ గా స్టార్ట్ నౌ అనే బటన్ ని ట్యాప్ చేయండి. స్టార్ట్ నౌ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఆప్షన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు క్యాప్చా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో క్యాప్చా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ టైం డ్యూరేషన్ మీకు చూపిస్తుంది అనమాట, 1 minute అనేది. సో ఇక్కడ అండ్ డైరెక్ట్ గా క్యాప్చా ఎంటర్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ క్యాప్చా కొట్టేసేయండి. మీకు వీలైనంత వరకు ఎంత క్యాప్చర్ చేస్తారో అంత క్యాప్చర్ చేయండి, దానికి తగ్గట్టుగా అమౌంట్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీకు రాంగ్ చేసినా కూడా మీకు ఏంటిదంటే కరెక్ట్ చేసినట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ వీళ్ళు మొత్తం మీకు ఏంటిదంటే పేమెంట్ ఆప్షన్లో హోల్డ్ చేస్తారు. అండ్ అక్కడ మీకు ఏమవుతుందంటే మీరు చేసిన డేటా అంతా కరప్ట్ అయిపోతుంది అనమాట. దట్స్ వై మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అండ్ డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న 1 minute కి ఫటాఫట్ అండ్ ఫాస్ట్గా టైప్ చేయండి. రిలేటెడ్గా టైప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫైనలైజ్గా మన టైం డ్యూరేషన్ అయిపోతుంది. మనం ఎంత వర్క్ చేసినా అండ్ వర్క్ అవ్వదు అనమాట. ఇక్కడ టైమ్ అప్ అండ్ యూ అర్న్ 0.001 cent నేను ఇక్కడ అర్న్ అవ్వడం జరిగింది. ఈ అమౌంట్ కాస్త నా మెయిన్ బ్యాలెన్స్లో యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. 1 minute లో నేను ఎంత కావాలంటే అంత టైప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడతో అయిపోయింది. ఎవ్రీడే 1 minute మనకు టైం ఇస్తారు అండ్ ఇక్కడ మనం ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అన్లీ క్యాప్చా అని చెప్పేసి ఉంది చూడండి. సో ఆ బటన్ని ట్యాప్ చేయండి. ఆ బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఏంటంటే డైలీ మనం ఇక్కడ నుంచి అన్లిమిటెడ్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత అయితే కావాల్సి ఉంటే అంత క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి అండ్ రిలేటెడ్గా మీరు పైన చదువుకోవచ్చు అనమాట. ఈ క్యాప్చాకి ఎంత అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ చూడండి 0.00010 అంటే చాలా తక్కువ అమౌంట్ అనమాట. చాలా చాలా తక్కువ అమౌంట్. ఐఎన్ఆర్లో ఎంత ఉందో మీరే చూసుకోవచ్చు అనమాట, పైసలలో ఉంటుంది. ఓకే, సో ఇంత టైం వేస్ట్ మీరు చేస్తారా, చెయ్యరా? అండ్ దాంతోపాటు ఇదే వర్క్ మాకు కావాలి అనుకుంటే వర్క్ చేసుకోవచ్చు. ఇవనే కాదు, డేటా ఎంట్రీ వర్క్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. చాలా మంది డేటా ఎంట్రీ అని చెప్పేసి అమౌంట్ కట్టించుకొని 5,000 6,000 రూపాయలు కట్టించుకొని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ మీకు 1 month 2 month అండ్ మీకు సమ్ ఆఫ్ 1000 రూపాయలు 500 రూపాయలు డబ్బులు ఇస్తారు. తర్వాత నుంచి వర్క్ అంతా ఫేక్ అంటారు అండ్ నెక్స్ట్ నుంచి అమౌంట్ రాదు అండ్ మనం హార్డ్ వర్క్ చేస్తాం. సో ఇలా చాలా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో డేటా ఎంట్రీ వర్క్స్ అనేవి చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అనమాట. ఎనీవే, సో ఒకసారి మీకు ఇక్కడే అర్థమవుతుంది అనమాట మీరు వర్క్ చేస్తే. సో అండ్ ఇక్కడ చూడండి ఇంత అమౌంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. క్యాప్చా కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుందాం.
స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి నేను డైరెక్ట్గా టైప్ చేసుకుంటూ వెళ్తాను నా టైపింగ్ స్పీడ్ ప్రకారం. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, పైన మనకి గ్రీన్ మార్క్లో ఇక్కడ మనకి ఈ విధంగా పేమెంట్ యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ క్లియర్గా చూసేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాంగ్ చేసినా కూడా రైట్ చూపిస్తుంది, బట్ అది మనకు క్యాలిక్యులేట్ అవ్వదు అండ్ వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు. ఓకే, సో అండ్ డైరెక్ట్గా చూడండి నేను టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను అండ్ మధ్యలో రాంగ్ కూడా అయిపోయింది నాకు. సో ఇలా మీరు ఏంటిదంటే మీకు కావాల్సినంత క్యాప్చా మీరు ఇక్కడ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఫైనల్గా మీకు కావాల్సినంత మీరు టైప్ చేసేసుకోండి అండ్ పేఅవుట్కి ఎలిజిబుల్ అయితే హ్యాపీగా పేమెంట్ తీసేసుకోండి. ఇక్కడ మీకు రిఫరల్స్ బేస్డ్ కింద ఉంటుంది అండ్ ఇక్కడ మై వ్యాలెట్ అండ్ విత్డ్రా అకౌంట్ లాగౌట్ అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అకౌంట్లోకి వెళ్ళి పేమెంట్ మెథడ్స్ మీరు యాడ్ చేసేసుకోండి అనమాట. ఇక్కడ చూడండి మై వ్యాలెట్ అనే బటన్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ పేపాలా, బిట్కాయినా, సో లేకుంటే అండ్ జీ క్యాషా, సో రిలేటెడ్గా 2 ఆప్షన్స్ చూస్ చేసుకోండి. పేపాల్ అకౌంట్ ఇచ్చేసుకోండి, బెటర్గా ఉంటుంది. అండ్ డైరెక్ట్గా పేపాల్ అకౌంట్ ఇచ్చేసుకుని డైరెక్ట్గా మీ పేమెంట్ పేపాల్కి తెప్పించేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ట్యాప్ చేయండి. విత్డ్రా ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. $2 అయిపోయినా కూడా మనం హ్యాపీగా విత్డ్రా చేసేసుకోవచ్చు పేపాల్కి, బిట్కాయిన్కి. ఓకే, సో డైరెక్ట్గా మీరు రీడీమ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ విత్డ్రా బ్యాలెన్స్ నాకు ఎంతైతే ఉందో అంత అమౌంట్ నాకు వచ్చేస్తుంది. కింద కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే సో మనం పేమెంట్ మెథడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ దేంట్లోకి తీసుకోవాలి అనుకుంటున్నారో ఆప్షన్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి క్లియర్గా మీకు అడుగుతుంది పేపాలా లేకుంటే బిట్కాయినా అని చెప్పేసి. పేపాల్ అయితే పేపాల్, బిట్కాయిన్ అయితే బిట్కాయిన్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసేసుకొని అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ వేసేసుకోండి, విత్డ్రా అనే బటన్ ట్యాప్ చేయండి. బట్ ఇక్కడ అమౌంట్ మనకు రావడానికి దగ్గరగా 2 weeks టైం పడుతుంది. సో ఓకే, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. వితిన్ 5 to 15 days అండ్ మీకు ఇక్కడ మండే టు ఫ్రైడే మాత్రమే పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక దీని రిలేటెడ్గా పేమెంట్ రిలేటెడ్గా నేనైతే విత్డ్రా చేయలేదు బాస్, నేను వర్క్ కూడా చేయలేదు. ఎందుకంటే ఫస్ట్లో చేసేవాళ్ళం ఇటువంటి వర్క్స్, బట్ ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ రాదనమాట ఇటువంటి సైట్స్లలో వర్క్ చేయడం. సో అండ్ క్యాప్చా రిలేటెడ్గా ఇంతకుముందు చాలా సైట్స్ నేను డేటా ఎంట్రీ గురించి చెప్పడం జరిగింది 2006లో 2005లో అండ్ చాలా సైట్స్ చెప్పాను అండ్ అవి కూడా బాగా వర్క్ అవుతున్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా వర్క్ అవుతున్నాయి కొన్ని సైట్స్, బట్ కానీ టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఎనీవే, సో డైరెక్ట్గా ఇలా మీరు అండ్ హ్యాపీగా వర్క్ చేసుకుంటే ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. కొత్తగా ఎవరైతే ఉన్నారో డేటా ఎంట్రీ కావాలి అనుకుంటున్నారో ఈ సైట్లో ప్రాక్టీస్ చేసుకోండి అండ్ అమౌంట్ వస్తే హ్యాపీగా తీసేసుకోండి. దీన్ని మీరు మొబైల్లో కూడా ట్రై చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ సో ఫైనల్గా ఇదనమాట ఈ సైట్ రిలేటెడ్గా. హ్యాపీగా ఇక్కడి నుంచి వర్క్ చేస్తూ ఇన్కమ్స్ని గ్రాప్ చేయవచ్చు. అండ్ ఈ వీడియో, ఈ కంటెంట్ అండ్ దాంతోపాటు ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి బాస్. దయచేసి వీడియో చూసి వెళ్ళిపోకండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫర్దర్గా ఇటువంటి వీడియోస్ చాలా వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.